సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యవర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారాలతో పోల్చుకుంటే అదే మాదిరిగా గ్రహస్థితి ఉన్నది. గ్రహగతుల్లో ఏ విధమైనటువంటి చెప్పుకోదగ్గ మార్పు లేదు. ఈ రాశి వారికి ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి మాట గత 2 వారాలుగా చెప్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రాశి వారికి గురుబలం, శని బలం, రాహు బలం ఉండడం, అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి 2వ స్థానమందు శుక్రుడు యోగించడం, తృతీయమందు రవి యోగించడం, అలాగే చంద్రుడు యోగించడం ఇత్యాది అంశాలన్నీ కూడా రాహుతో కలుపుకొని 5-6 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వస్తూ ఉండడం వల్ల మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గుముఖం పడుతూ ఉంటుంది. వృషభ రాశి వారులలో చాలా మందికి మాకు ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నా మా పరిస్థితి బాగాలేదు అనేటువంటి వారు ఉన్నారు. అటువంటి వారికి ఏంటంటే జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు గనక బాగాకపోతే ఈ గోచారంలో ఎన్ని గ్రహాలు యోగించినా ఫలితం శూన్యంగా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ గోచార పరిస్థితుల వల్ల ఎక్కువగా ఈ రాశి వారికి శుభ కార్యక్రమాలు, అంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అది పెళ్ళిళ్ళు అవ్వచ్చు, పేరెంటాళ్ళు అవ్వచ్చు, లేకపోతే నోములు అవ్వచ్చు, వ్రతాలు అవ్వచ్చు, లేదా ఏదైనా శుభ కార్యక్రమాలు అవ్వచ్చు, పుట్టినరోజు ఫంక్షన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే శుభ కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయడం అనేటువంటిది ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపగలిగేటువంటి పరిస్థితిని సైతం ఈ గ్రహస్థితి ఇస్తూ ఉంటుంది. మాటపరమైనటువంటి విభేదాలు, మాట పట్టింపులు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టి ప్రత్యేకించి వ్యసనాల నుండి దూరంగా వెళుతూ కొంత మంచి జీవన విధానంలో, మంచి నడవడికలో ముందుకు సాగడానికి ఈ గ్రహస్థితి ప్రత్యేకమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. అంతేకాక ధైర్యాన్ని పెంచుతూ ఉంటుంది. మనం దేన్నైనా సాధించగలం, మనకి ఇటువంటి వారు స్నేహితులుగా ఉన్నారు, లేదా మనకి ఇటువంటి వారు తెలుసును అనేటువంటి ఒక భరోసా ఉన్నతాధికారుల దగ్గర నుండి లేదా ఉన్నత స్థాయి వర్గం ప్రజల నుండి భరోసా లభించడం ద్వారా జీవితంలో కొంత ధైర్యం ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించిన విషయాలు లేదా ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదలకి సంబంధించి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు ఇత్యాది విషయాలన్నీ కూడా సానుకూలంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా గ్రహస్థితి అనుకూలిస్తుంది. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు రంగు. తదుపరి మిథున రాశి.